ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 17వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం పెద్ద తుఫాను లాంటి వార్త రాబోతుంది. జరగబోయేది తెలిస్తే మీరు ఎటువంటి వార్తను మీరు వినబోతున్నారు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అలాగే శుభ అశుభ ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో మీకు ఏం కనిపిస్తున్నాయి, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే గనక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మిథున రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంకప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించేలా తపన కూడా ఈ యొక్క మిథున రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. జీవితంలో నిందలు, ఆరోపణలు వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క మిథున రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువనే చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని చిన్న వయస్సు నుండే మీరు అర్థం చేసుకుంటారు. స్నేహితుల వెనుక చేయూతను ఇస్తారు. ఇక మీ యొక్క మిథున రాశి వ్యక్తుల్లో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే మిథున రాశి వారి యొక్క జీవితంలో చాలా రోజులుగా చాలా రకాల సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి ఖచ్చితంగా ఏదో ఒక అవకాశం అనేది వచ్చి తీరుతుంది. అంటే మా యొక్క జీవితంలో ఇక మంచి రోజులు లేవా అని మీరు నిరాశ నిస్పృహలకు కూరుకొని పోయి ఉన్నట్లయితే గనక ఆ నిరాశను వదిలిపెట్టేయండి. ఎందుకంటే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి. అంటే మీ యొక్క దశ మారబోతుందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక మీ యొక్క 2025వ సంవత్సరం జూలై 17వ తారీఖు గురువారం యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక పెద్ద వార్తను మీరు వినబోతున్నారు. తుఫాను లాంటి వార్తను మీరు వినబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అది మీకు షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అది మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, లేదా బంధువులకు, ఆప్తులకి, మీ యొక్క అత్యంత సన్నిహితంగా ఉండే అటువంటి మిత్రులకి సంబంధించినటువంటి ఒక షాకింగ్ న్యూస్ని మీరు ఈరోజు వినబోతున్నారు. అంటే వారి గురించి ఇటువంటి వార్త మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేసే అటువంటిదని చెప్పుకోవాలి. అంటే ఇది మీరు ఊహించినటువంటి వార్త. అటువంటి ఒక పెద్ద తుఫాను లాంటి వార్తనైతే మీరు ఈరోజు వినబోతున్నారు. ఇక అటువంటి వార్తనైతే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలు మాత్రం మీ యొక్క మిథున రాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక మార్గాన్ని ఆ భగవంతుడు మీకు చూపించబోతున్నాడు. ఖచ్చితంగా ఈ మార్గం అయితే మీ ముందుకు రాబోతుంది. అలాగే మిథున రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు మాత్రం కాస్త ఉపశమనం అనేది లభించబోతుంది. బాధపడుతున్న వ్యక్తులకి కాస్త ఊరట లభించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. మోకాళ్ళ నొప్పులతో, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వ్యక్తులకి ఈరోజు కాస్త ఊరట లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్ని హోమ్ రెమెడీస్ గురించి లేదా చికిత్స గురించి మీరు ఒక న్యూస్, అంటే ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఒక వ్యక్తి నుండి మీరు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మిథున రాశికి చెందినటువంటి వ్యక్తులు ఆన్లైన్ వ్యాపారాల జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఆన్లైన్ గేమ్స్కి ఎడిట్ అవ్వడం, అంటే వెడ్డింగ్ యాప్ ద్వారా మీరు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. ఇటువంటి వ్యసనాలకు మీరు బానిసలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ముఖ్యంగా మొక్కై ఉన్నప్పుడే
అంటే మీ అలవాట్లు చిన్నప్పుడే దాన్ని వదిలేయడం మంచిది. ప్రయత్నించండి. అవసరమైతే మీరు కౌన్సిలింగ్ తీసుకోండి. కుటుంబ సభ్యులతో ఈ విషయం గురించి చర్చించి, ఎందుకంటే అది మీకు వ్యసనంగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. లేకుంటే వారు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులకు ఏదైనా సపోర్ట్ మీకు అనేది లభించబోతుంది. ఇక అలాగే మిథున రాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఏదైనా సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో అనవసరమైన గొడవల్లో తలదూర్చి పోలీస్ కేసుల వరకు వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో మిథున రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే మిథున రాశి వారికి చెందినటువంటి విద్యార్థులకు ఈరోజు సమయం కొంత ప్రతికూలంగా ఉందని చెప్పుకోవాలి. మీరు ఎంత ట్రై చేసినా కానీ ఏకాగ్రత లోపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మెడిటేషన్ చేయండి. మీ సమస్యకు మీరు బయటపడగలుగుతారు. ప్రతినిత్యం యోగా, మెడిటేషన్ చేయడం ద్వారా మీకు ఏకాగ్రత పెరుగుతుంది. జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది. అలాగే మీరు ఏదైనా పరీక్షల్లో రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు మాత్రం అన్ని ప్రతికూలతలే వస్తాయి. ఇక ఈరోజు అనేది మీ మిత్రులను కలుసుకోవాలన్న గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక వారి యొక్క అడ్రస్ 3వ వ్యక్తి ద్వారా మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో కుటుంబ సభ్యుల నుండి ఈరోజు మీకు అనేది పూర్తి మద్దతు అనేది దొరుకుతుంది. వృత్తికి, జీవితానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని మీరు తీసుకోగలుగుతారు. ఒక శుభవార్తను మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. అలాగే మీకు లక్ష్మీదేవిని రోజు ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. మీకు అంతా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే మీ స్తోమత మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఇక ఈ రోజు అనేది మిథున రాశి 2025వ సంవత్సరం జూలై 17వ తారీఖు గురువారం రోజున రాత్రి 7 గంటల తర్వాత నిప్పు లాంటి నిజం అనేది ఏ విధంగా తెలుస్తుంది, ఏం జరుగుతుంది అనే పూర్తి వివరాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హనుమాన్ చాలీసను పఠించండి. శ్రీరామచంద్రమూర్తిని, సీతమ్మ తల్లిని ఆరాధించండి. మీకు అంత మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. అయితే ఈరోజు మిథున రాశి వారికి అనేది సకల దేవతల యొక్క అండ అనేది ఉండాలంటే సీతమ్మ వారికి భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వల్ల సకల దేవతల కొలువై ఉంటారు మీ అందున. కాబట్టి మీ శక్తి మేరకు ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా కూడా మంచి పుణ్య ఫలితాలు అనేది మీరు పొందుకుంటారండి. ఇక ఈ రోజు అనేది మిథున రాశి వారికి ఈ విధంగా ఉన్నాయి.